మీద జరుగుతున్న మానసిక యుద్ధాన్ని నువ్వు గెలవాలి బిడ్డ, గుర్తుపెట్టుకో. నీ మనసు మీదే జరిగిద్ది పెద్ద ఫైటింగ్. పెద్దాయనా, ఓ పెద్దాయనా, నీ మనసు మీదే జరిగిద్ది యుద్ధం. కొంగదీస్తాడు వాడు, భయపెడతాడు, నీ టైం అయిపోయిందంటాడు, నీకు సాగు మూడిందంటాడు, ఇప్పటికే 60 వచ్చినాయి, ఇంకా 70ఏగా, ఇంకా 10ఏగా నువ్వు బతికేదంటాడు, ఇంక నీ పని అయిపోయిందంటాడు. ఇప్పటికే 70 వచ్చినాయి, ఇంకెప్పుడు పోతావో తెలియదు. ఇప్పటికే 80 వచ్చినాయి, ఇంకెప్పుడు పోతావు. ఇప్పటికే 60 వచ్చినాయి, ఇంకా 10ఏగా, అయిపోయిందిగా, కాళ్ళు పోయినాయిగా, కళ్ళు పోయినాయిగా, కళ్ళు పోయినాయిగా అన్నీ చెబుతూ ఉంటాడు. ఒరే పోరా సైతానా, పోతే మళ్ళీ తిరిగి నాకు ఇవ్వగలడు, ఆయుష్కాలాన్ని పొడిగించగలడు, నన్ను ఇంకా వాడుకొనగలడు, నన్ను ఇంకా బ్రతికించగలడు, బాగు చేయగలడు, స్వస్థపరచగలడు, నిలబెట్టగలడు. నా తండ్రి నన్ను స్థిరపరచగలడు అని చెప్పాలా. మనస్సు మీద జరిగే యుద్ధం గుర్తుపట్టండి. ఫస్ట్ నీ మనసుకు చెప్పుకోవటం నేర్చుకో. నీ మనసుకి చెప్పుకోవటం నేర్చుకో. సైతానుగాడు పంపిణీ చేసే కాదు, దేవుడు చెప్తున్నవి ఆ మనసులో స్థిరపరచుకో.